Babuji said, remembrance must lead you to love. స్మరణ మిమ్మల్ని ప్రేమించేలా చేయాలని బాబూజీ మహారాజ్ అనేవారు. ఈ ప్రేమ ఇంకా పైకి ఎదిగి మనం ప్రేమించే వారి పట్ల లోతైన పూజ్యభావాన్ని, సమున్నత గౌరవాన్ని, ఆరాధనను కలిగించాలని నేను భావిస్తాను. అదే భక్తి. ఇవి లేకుంటే అది కర్మయోగమైనా, ప్రజలు దాన్నే ధ్యానయోగం అంటారు కదా! అది కూడా ఒక కర్మ అంటే పనియే కదా! कर्म को ऐसे करना कि जैसे मैंने किया ही नहीं. That means it has no impressions on us. కర్మను ఎలా ఆచరించాలంటే, మనం ఆ పనిని చేయలేదన్నట్లుగా, దానివల్ల మనపై ఎలాంటి ముద్రలు పడనట్లు చేయాలి. దీన్ని మరింత వివరంగా చెప్పనివ్వండి. మీరు ఒక పని ఇష్టం లేకపోయినా చేయవలసి వస్తే, దాని ప్రభావం ఎలా ఉంటుంది? భారం అవుతుంది. भारी पड़ जाता है ना. 5 minutes looks like 60 minutes. 5 నిమిషాలు కూడా 60 నిమిషాలుగా కనిపిస్తాయి. కానీ మీరు దేనినైనా మీకై మీరుగా ఇష్టపడి చేస్తే సమయం ఇట్టే ఎగిరిపోతుంది. ఎందుకంటే మీరు ఆ పనిలో ఆసక్తితో, ప్రేమలో మునిగిపోయి ఉన్నారు. So adding this spice of love, the bhakti, into our practice takes us to a next level. ఈ భక్తి అనే మసాలాను మీ సాధనలో జోడిస్తే అది మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్తుంది. లేకపోతే ధ్యానమే స్వయంగా భారం అవ్వగలదు. అదే జరిగితే అదొక విషాదం అవుతుంది.